హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హోప్నాథ్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే వచ్చేసాం వేద ఆయుర్ వెల్నెస్ సెంటర్. ఇది వచ్చేసి ఎక్కడ కాదు, మన వాహిని నగర్ ఓల్డ్ బోయన్పల్లి న్యూఢిల్లీ స్కూల్ ఉంది కదా, ఆ స్కూల్ దగ్గరలో అయితే ఇది ఉందన్నమాట. అసలు లోపలికి వెళ్ళి మనం ట్రీట్మెంట్స్ ఏమేమి ఇస్తారు మొత్తం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. మీలో ఎవరికైనా కనుక ఈ అడ్రస్ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో అయితే నేను మెన్షన్ చేస్తాను. అడ్రస్కి అయితే వచ్చేసి మీకు కావాల్సిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి కదా ఫటాఫట్ తగ్గించుకోండి. కమాండ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు వచ్చేసాం వేద ఆయుర్ వెల్నెస్ సెంటర్. ఇక్కడ వచ్చేసి మనకు చాలా ట్రీట్మెంట్స్ అయితే ఉన్నాయి. దీనికి మొత్తం కలిపి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్, మొత్తం కేరళ స్టైల్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్. మనకు పంచభూతాలు ఎలానో సేమ్ ఇవి కూడా అలాగనే. చూడండి ఇక్కడ మొత్తం బోర్డు మీద ఎట్లుందో, కతివస్తి, శిరోధార అభ్యంగం, పాదాభ్యంగం, ఫేషియల్ స్క్రబ్, ఫుల్ బాడీ మసాజ్ చెప్పుకుంటూ వస్తే చాలా ఉన్నాయి. అసలు మొత్తం డీటెయిల్ లోపల ఎలా జరుగుతుంది, మొత్తం మన మసాజ్ అంటే బాడీ మసాజ్ కానీ మొత్తం ఎలా చేస్తారు, వాటి డీటెయిల్స్ అనేది ముందు లోపలికి వెళ్ళి చూద్దాం. లోపలికి వెళ్ళి ఒకసారి మొత్తం కవరప్ చేద్దాం. అంటే మేడం గారితో ఒకసారి మాట్లాడదాము, ఎలా చేస్తారు వాటి గురించి ప్రికాషన్స్ అనేవి మొత్తం ఒకసారి తెలుసుకుందాం. పదండి. నిన్నటి ట్రీట్మెంట్స్ ఇది అభ్యంగా, జాన్బస్తి, ఇది పత్రపీఠ, శిరోధార, దభ్యంగా, ఉద్యవర్తన, నస్య, మొగల రెండు. మేడం, ఈ మధ్య కాలంలో నేను కూడా సఫర్ అవుతున్నా. సిస్టమ్ ముందు ఎక్కువసేపు కూర్చోవడము, బ్యాక్ స్ట్రెస్ అనేది ఎక్కువ, హెడ్ ఎక్కువ, బ్యాక్ పెయిన్ ఇవన్నీ వస్తున్నాయి. అసలు దీనికి ట్రీట్మెంట్ ఎలా చేయించుకోవాలి? అసలు మనకి ఇప్పుడు ఆల్రెడీ ఐటీ ఉన్న వాళ్ళకి 1 డే ప్యాకేజ్ ఉంటుంది. 1 డే ప్యాకేజ్ లో శిరోధార, అభ్యంగం మీన్స్ ఫుల్ బాడీ మసాజ్ వస్తుంది, శిరోధార వస్తుంది. ఈ అభ్యంగతలో మనం హెడ్ ఫుడ్ ఫుల్ బాడీ కవర్ చేస్తుంది, అండ్ స్టీమ్ వస్తుంది, స్టీమ్ ఉంటుంది. అండ్ షోల్డర్ పెయిన్ ఎక్కువ ఉందా, అభ్యగుంభం ఉంది, ఇట్లా మనకి పోర్టల్ మసాజ్ ఉంటుంది కదా, అది చేస్తుంది. అండ్ అంటే మనం మసాజ్ చేసేటప్పుడు ఏమేమి ఎక్కువ యూజ్ చేస్తాం? మనం అన్ని మెడిసిన్ వైద్యరత్నం నుంచి తీసుకున్నారు. కేరళ ఆయుర్వేదిక్ ఆయిల్స్, మసాజ్, ఫేషియల్ ఏమైనా అయినా, ఫేస్కి ఏమైనా అయినా మనమే మెడిసిన్ అన్ని ఇక్కడ రెడీ చేస్తాం. ఇక్కడ రెడీ చేసి మొత్తం పేషెంట్స్కి అయితే ఇస్తాం. అన్ని మనమే సెట్ చేస్తాం. డాక్టర్ కన్సల్టేషన్ ఉంది. డాక్టర్ కన్సల్టేషన్ మనకి వీక్లీ 1 డే ఆర్ 2 డేస్లో డాక్టర్ వచ్చి కన్సల్టేషన్ చేస్తుంది. అండ్ ఇక్కడ ప్యాకేజ్ ఉంది. ప్యాకేజ్ అయినా మనకి ఇప్పుడు 10,000 ప్యాకేజ్ ఉందా, 12 టైమ్ రావడానికి వస్తుంది. అప్పుడు అట్లా ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళకి డాక్టర్ కన్సల్టేషన్ లో 5% ఆఫర్ ఉంది. అండ్ ఇప్పుడు ఆనువల్ ఆఫర్ 50% ఆఫర్ ఉంది ఓల్ ట్రీట్మెంట్ కి, ఓల్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ కి. మీన్స్ ఓన్లీ 1 డే కి కాదు, 7 days, 41 days, 21 days. బట్ ఈ మసాజ్ అనేది ఒక రోజు చేయించుకొని మళ్ళీ రాకపోతే పరిస్థితి అట్లా కాదు. ఇప్పుడు మీరు ఇప్పుడు ప్యాకేజ్ కొనుక్కున్నాను తెలుసు, మీ ఇంట్లో ఎవరికైనా రావడానికి వస్తుంది. కన్సల్టేషన్కి 5% ఆఫర్ వస్తుంది, ట్రీట్మెంట్కి 50% ఆఫర్ వస్తుంది. మీరు ఇప్పుడు ఒక 7 days ట్రీట్మెంట్ చేసింది, ట్రీట్మెంట్ చేసి మీకు మంచిగా అయిన తర్వాత బ్యాలెన్స్ వేరే వాళ్ళకి ఇవ్వడానికి కూడా వస్తుంది. అంటే నా తరపు నుంచి ఇంకా పక్కన వాళ్ళకి కూడా ఇచ్చేయచ్చు. అట్లా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి, కజిన్స్ కి అట్లా మన ఒక కార్డ్ ఇస్తుంది. ఇట్లా మన ప్యాకేజ్ కార్డ్ ఇస్తుంది, ఆ కార్డు తీసుకురావాలి. ఆ కార్డ్ లో ఎన్ని డేస్ అయితే ఉంటుందో ఆ డేస్ మిగిలిన రిమైండ్ డేస్ ఎన్ని డేస్ వస్తుంది. అంటే మనకి కంపల్సరీ ట్రీట్మెంట్ అయినా మంచిది 21 days చేయాలి. 21 days చేసినా కంపల్సరీ తగ్గిపోతుంది. సైడ్ ఎఫెక్ట్ ఏం లేదు. ఇప్పుడు మనం ఇంగ్లీష్ లో అయినా సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, బట్ ఫాస్ట్ రిలీఫ్ అవుతుంది. ఇప్పుడు మనం ఏమనుకున్నారు, నాకు ఫాస్ట్ రిలీఫ్ అయినా, బట్ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది. బట్ ఆయుర్వేదలో సైడ్ ఎఫెక్ట్ లేదు, కంపల్సరీ సైడ్ ఎఫెక్ట్ లేదు, బట్ కొన్ని టైం పడుతుంది. ఇప్పుడు మీకు ఒక ఆయుర్వేదిక్ అంటే కొంచెం టైం అవుతుంది. అదే ఇంగ్లీష్ మెడిసిన్స్ అంటే సింపుల్ గా తగ్గిపోతుంది, ఎమ్మటే రిలీఫ్ వస్తుంది. బట్ ఆయుర్వేదిక్ ఏంటంటే ఫస్ట్ స్ట్రగుల్ ఉంటుంది, తర్వాత రిలీఫ్ అవుతుంది. అదే కరెక్ట్ అట్లా. అండ్ ఇప్పుడు శిరోధార మీన్స్ మైగ్రీన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి శిరోధార 7 days చేసిన, అండ్ సైనటిక్స్ ప్రాబ్లం వస్తుంది కదా, అట్లా ఉన్న వాళ్ళకైనా కూడా ఇప్పుడు 14 days, 7 days, 21 days మనం ట్రీట్మెంట్ ఇస్తుంది. ఇది స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అయింది? ఇప్పుడు 1 year అయింది. 1 year అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారు? March 19.
ఇప్పటికి మన దగ్గర పేషెంట్స్ ఎంతమంది ఎగ్జాక్ట్ నుంచి ఐ థింక్ 100 అబౌవ్ పీపుల్స్ వచ్చింది, చాలా మందికి తగ్గిపోయినా. ఐ థింక్ నియర్ బై అనిదా మేడం బ్యాక్ పెయిన్ కూడా 7 years నుంచి స్ట్రగుల్ చేస్తున్నారు. ఇప్పుడు మేడంకు ఫుల్ రిలీఫ్ అయింది. ఇప్పుడు మేడం లండన్ లో ఉన్నారు, నేను వచ్చిన తర్వాత ఇక్కడ విజిట్ చేస్తా అని చెప్పిన చాలా మంది పంపిస్తున్నారు. అండ్ వేరే అదర్ ఒక సార్, ఆ సార్ కూడా ఇలా సైనటిక్స్ ప్రాబ్లమ్ తోటి ఇక్కడ వచ్చింది. 21 days ట్రీట్మెంట్ తీసుకున్నారు, చాలా తగ్గింది. ఇప్పుడు చాలా మంది పంపిస్తున్నారు. ఇప్పుడు ఒకవేళ కొంతమంది ట్రీట్మెంట్ తీసుకుని కూడా తగ్గకపోతే ఇంకా ఎక్కువ ట్రీట్మెంట్ తీసుకుంటారు వస్తుంది. మీన్స్ ఇప్పుడు మనకి ఇక్కడ డాక్టర్ కన్సల్ట్ ఇప్పుడు 21 days చేయాలి. 21 days చేసినా కంపల్సరీ తగ్గిపోతుంది. ఏమో ఇప్పుడు నేను ఇప్పుడు డాక్టర్ చెప్తుంది ఈ మెడిసిన్ తాగండి, ఈ ఫుడ్ యూజ్ చేయొద్దు, బట్ కొన్ని మంది అది చెయ్యట్లేదు, అన్ని ఫుడ్ యూజ్ చేయ. ఇది ఆయుర్వేదలో పద్యం ఉంది. పద్యం మీన్స్ కాఫీ యూజ్ చేయవద్దు, అట్లా చాలా ఐటమ్. ఉప్పు అయినా కూడా సాల్ట్ ఉంది, సాల్ట్ మీన్స్ మనకి ఇందుపు ఉంటుంది వేరే రోజ్ కలర్, అట్లా రాక్ సాల్ట్ యూజ్ చేయాలి. అట్లా కొన్ని పద్యం ఉంటది, అది మనం కంపల్సరీ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ట్రీట్మెంట్ మనం మసాజ్ వచ్చినప్పుడు ఏమైనా పద్యం ఖచ్చితంగా ఉండాలా? మసాజ్ కాదు, మనకి ఇప్పుడు ఇన్సైడ్ మెడిసిన్ ఇస్తుంది కదా, ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇన్సైడ్ కి ఇస్తుంది, కషాయం ఇస్తుంది డిఫరెంట్ పెయిన్ కి అండ్ డిఫరెంట్ స్టమక్ కి అట్లా. అప్పుడు మనం ఇట్లా పద్యం చూడాలి. ఇప్పుడు నార్మల్ మసాజ్ కి వచ్చిన ఒక 1 hour ముందుకు ఫుడ్ ఏం తినలేదుకుండా రావాలి. అర్థమైనా? మసాజ్ అన్ని చేసి రిలీఫ్ అయిన తర్వాత ఫుడ్ తినాలి. అట్లా మసాజ్ అయిన తర్వాత మళ్ళీ అదే కొన్ని ఇప్పుడు మనకి 1 hour ఫుల్ బాడీ మసాజ్ చేసి స్టీమ్ చేసి బయట పంపిస్తాం, తర్వాత తినాలి. ముందుకు తినేసిన వొమిటింగ్ వస్తుంది. అండ్ ఇక్కడ సోరియాసిస్ ఉన్న వాళ్ళ వచ్చి చాలా మందికి తగ్గిపోయిన, అది ఇప్పుడు మనం వామనం చేపిస్తుంది, మెడిసిన్ క్రియేట్ చేసి ఇచ్చి వామనం చేసి అట్లా చాలా మంది ఇక్కడ రిలీఫ్ అయిన వాళ్ళ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఇంకా నాకు మాత్రం సిస్టమ్ ముందు ఎక్కువ కూర్చొని కొంచెం స్ట్రెస్ అనేది ఎక్కువైంది. మరి నేనే ట్రీట్మెంట్ చేస్తాను. ఇప్పుడు మనకి శిరోధార ఉంది, చక్రధార ఉంది. శిరోధార మీన్స్ మనం ఆయిల్ పెట్టి చేస్తుంది, అది స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది, స్లీపింగ్ మంచి వస్తుంది. అండ్ హెడ్ కి వెరీ బాడీ హీట్ ఎక్కువ వస్తుంది కదా, అట్లా ఉన్న వాళ్ళకి స్కిన్ డిసీజ్ కి అండ్ డాండ్రఫ్ అట్లా ఉన్న వాళ్ళకి చక్రధార ఉంది, క్షీరధార ఉంది, డిఫరెంట్ ఉంటుంది. అట్లా అది కూడా చేయడానికి వస్తుంది. బ్యాక్ పెయిన్ కు సంబంధించి బ్యాక్ పెయిన్ కి అయినా మనం వస్తి ఉంది, 3 type వస్తి ఉంది. గ్రీవ వస్తి మనం షోల్డర్ ఇట్ సైడ్ పెయిన్ కని గ్రీవ వస్తి యూస్ చేస్తుంది. బ్యాక్ పెయిన్ కి అయినా కడి వస్తి యూస్ చేస్తుంది. అది కూడా నేను చెప్పిన మోడల్ 7 days, 41 days, 21 days చేయాలి. అండ్ మనకి నీల్ పెయిన్ అని ఉంటది కదా, అట్లా ఉన్నప్పుడు మనం జాను బస్తి చేయాలి. ఇలా బస్తి 3 types వస్తి చేస్తుంది అట్లా. ఓకే, నాకు ఇప్పుడైతే నేను ట్రీట్మెంట్ అయితే తీసుకుంటాను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం శిరోభ్యంగం అయితే చేపించుకున్నాం. శిరోభ్యంగంలో ఏం చేశారంటే ఆయిల్ తీసుకొని దాన్ని హీట్ చేసి మొత్తం బాడీ అంటే హెడ్ ఉంది కదా, మొత్తం హెడ్ మసాజ్ అయితే బాగా చేశారు. ఈ ఫీల్ అనేది ఎలా ఉందంటే హెడ్ అనేది చాలా రిలీఫ్గా ఉంది. దీని తర్వాత వచ్చేసి అభ్యంగంకి వెళ్తాం. అభ్యంగం కూడా ఎలా ఉంది నాకు ఫీల్ అయితే, నాకు ఇక్కడ సర్వీస్ అయితే బాగా నచ్చింది. నెక్స్ట్ అభ్యంగంలో కూడా ఎలా ఉంటుంది మొత్తం అనేది ఈ వీడియోలో చూద్దాం. అలాగే మీకు ఎంతమందికైనా స్ట్రెస్ రిలీఫ్ ఉన్నా కూడా, హెయిర్ అంటే హెడ్కి వచ్చేసి బాగా తలనొప్పి ఉన్నా, మీకు అన్నిటికీ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కనుక ఇదైతే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. క్లినిక్ నెంబర్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, అలాగే లొకేషన్ కూడా మెన్షన్ చేస్తా. తప్పకుండా అయితే వచ్చి విజిట్ అవ్వండి.
ఆయుర్వేదలో 3 టైప్ వస్తాయి. ఒకటి గ్రీవ వస్తాయి. దిస్ ప్లేస్ లో ఇప్పుడు ఎన్న వరైనా నడతల షోల్డర్ పెయిన్ ఇట్ సైడ్ వల్ల పెయిన్ అన్ని పోతుంది. అది కూడా 30 minutes ఇట్లా మనం చిన్న పిండి పెట్టి ఇట్లా వస్తీ పెడుతుంది. అందులో ఆయిల్ హాట్ ఆయిల్ స్మాల్గా వేసి కాటన్ తోటి మనం తీసుకున్న అట్లా ఒక 30 minutes చేసినా అది తగ్గిపోతుంది. లోవర్ బ్యాక్ మనం ఇట్లా చెన్నపిండి పెట్టి ఇట్లా ఆయిల్ వేసి ఫిల్ చేసి ఆయిల్ వేస్తుంది. ఆయిల్ వేసి కాటన్ తోటి అది తీసుకుపోయి ఫుల్ తగ్గిపోతుంది. ఆఫ్టర్ మనకి ఫ్రంట్ సైడ్ మోకాళ్ళు 2 సైడ్ అట్లా పెట్టి చేస్తుంది. అది మోకాలు నొప్పి, ఈ లెగ్ పెయిన్స్, ఫుట్ పెయిన్స్ అండ్ ఇయర్ ఓవర్ పెయిన్స్ కి చాలా బెనిఫిట్. స్లోగా మనం ఆయిల్ ఇది ఆ బ్యాక్ పెయిన్ ఎక్కడ ఉన్న ఆ ప్లేస్కి వేస్తున్నారు. ఫుల్ వేస్తుంది. ఫస్ట్ మనం ఫుల్ బాడీ అభ్యంగం చేయాలి. అభ్యంగం చేసి తర్వాత కడివస్తి చేయాలి. అప్పుడు మనం వెయిన్స్ అన్ని కొంచెం లూజ్ అయిన తర్వాత వస్తి చేసినా మనకి చాలా రిలీఫ్ ఉంటుంది. ఇది ఓన్లీ 7 days, 41 days, 21 days మినిమం చేయాలి. 7 days అయినా కొన్ని రిలీఫ్ అవుతుంది, 21 days అయినా కంపల్సరీ రిలీఫ్ అవుతుంది. ఆ ఆయిల్ మనం వేడి చేసి ఒక 30 to 40 minutes పెడుతుంది. ఇది వస్తే అయినా 21 days, 7 days, 40 days. After massage team. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం మొత్తం బాడీ మసాజ్ అంతా, బ్యాక్ పెయిన్ మసాజ్ మొత్తం అయితే కంప్లీట్ చేసుకున్నాం. దాంతోపాటు శిరోధార కూడా కంప్లీట్ చేసుకున్నాం. లిటరల్లీ శిరోధార స్టార్ట్ చేసినప్పటి నుంచి మైండ్ అనేది రిలీఫ్గా, ఏమి హెడ్ఏక్ కానీ నాకు కొంచెం తల అనేది ఎట్లా ఉండేది, బట్ ఇదంతా స్టార్ట్ చేసిన తర్వాత ఫుల్ పీస్ఫుల్గా అయితే బాగా రిలీఫ్గా అయితే ఉందన్నమాట. అసలు మొత్తం ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసారు, మొత్తం అయితే చాలా బాగుంది. మీరందరూ కానీ ఖచ్చితంగా ఇక్కడికి విజిట్ అవ్వండి. టైమింగ్స్ కూడా నేను కింద మెన్షన్ చేస్తాను, మొబైల్ నెంబర్ కూడా కింద మెన్షన్ చేస్తాను. మేడం, సర్వీస్ అయితే బాగుంది. నాకంత బాడీ మొత్తం చాలా రిలీఫ్ అనిపించింది. మా ఫ్రెండ్స్ అందరికీ నేనైతే సజెషన్ ఇస్తాను క్లినిక్కి రమ్మని చెప్పేసి. ఇప్పుడున్న మా టీం అందరికీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అంటే ఎక్కువసేపు సిస్టమ్ ముందు కూర్చొని బ్యాక్ పెయిన్స్ రావడం, హెడేక్ రావడం, వాళ్ళందరికీ అయితే ఖచ్చితంగా నేనైతే మెన్షన్ చేస్తాను. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు వచ్చే ఆయుర్వేదిక్ క్లినిక్కి, ఈ క్లినిక్లో అయితే మంచి స్పెషల్ డిస్కౌంట్స్ అయితే వీళ్ళు ఇచ్చారు. నాకు అది కాక ఉన్న బాడీ పెయిన్స్కి కొంచెం అయితే రిలీఫ్ అనిపించింది. ఈ మధ్య నేను ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవడం కానీ, హెడేక్, బ్యాక్ పెయిన్ కొంచెం అంటే సిస్టమ్ ముందు ఎక్కువసేపు కూర్చుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ రెగ్యులర్ ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్కరికి అయితే ఇది రెగ్యులర్ అనమాట. మీరు ఎవరన్నా కనుక మొత్తం రిలీఫ్ కావాలి, బాడీ మొత్తం పీస్గా ఉండాలంటే, ఫ్రీగా ఉండాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఇక్కడికి విజిట్ అవ్వండి. ఈ అడ్రస్ వచ్చేసి నేను కింద మెన్షన్ చేస్తాను. అది కాక వీళ్ళ మొబైల్ నెంబర్ కూడా కింద మెన్షన్ చేస్తాను వీడియో డిస్క్రిప్షన్లోను. మీరు ఖచ్చితంగా వచ్చి ట్రై చేయండి. వీళ్ళ దగ్గర అయితే ఆఫర్లు ఉన్నాయి. అది కాక వీళ్ళ దగ్గర డాక్టర్ కన్సల్టెన్సీ ఉంటుందంట.
వారానికి అంటే వీక్కి 2 times వచ్చేసిపోతాడంట డాక్టర్. అది కాక మనం ఒకవేళ ప్లాన్ తీసుకున్నాం అనుకోండి, అట్లా డిస్కౌంట్స్ కూడా ఉన్నాయంట. 10 daysకి, 21 daysకి, 14 daysకి, 7 daysకి ఇట్లా తీసుకున్నామంటే మనకు డాక్టర్ తరపు నుంచి కూడా డిస్కౌంట్ వచ్చే అవకాశం ఉంది. మీకు ఎవరికైనా ఖచ్చితంగా పెయిన్ రిలీఫ్ ఉండాలి, నాకు ఇలా హెల్త్ ప్రాబ్లం ఉంది, బాడీ పెయిన్స్ ఉన్నాయి, ఆయుర్వేదిక్లో ఇప్పుడు దాకా ఇంగ్లీష్ మెడిసిన్స్ అన్ని వాడినా కూడా ఏ తగ్గట్లేదు, నాకు రిలీఫ్ కావాలంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేసి అయితే మొత్తం ట్రీట్మెంట్ అయితే చెప్పుకోండి. అసలు మనం అనుకుంటున్నాం ఇంగ్లీష్ మెడిసిన్స్ అయితే తొందరగా తగ్గిపోతుంది, ఆయుర్వేదిక్ తగ్గదు. కానీ ఇంగ్లీష్ మెడిసిన్స్ ఏముందండి, ఈ రోజు పోతే మళ్ళీ రేపు వస్తుంది. బట్ ఆయుర్వేదిక్ అలా కాదు, ఒకసారి ఫస్ట్ స్టార్ట్ చేస్తుందంటే అది నిదానంగా తీసుకెళ్ళి ఎగ్జాక్ట్ లెవెల్లో అనేది ఆపుతుంది. అందుకని ఎక్కువ మాత్రం ఇంగ్లీష్కి ప్రిఫర్ చేయకుండా తెలుగు ఆయుర్వేదిక్ అయితే ప్రిఫర్ చేయాలని నేను కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి. మీకు ఎవరికైనా ఫ్రెండ్స్ వాళ్ళకి ఎవరికైనా ఉంటే కానీ వాళ్ళందరికీ షేర్ చేయమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.